లీగల్ కోర్ట్ బ్యూరో ఏమనగా జీవో నంబర్ 145 ని రద్దు చేయాలని ప్రజలు ఏమనుకుంటారంటే ఈ 30 రోజుల నుంచి వీళ్ళ నిరసనలను తెలపరుచుకోవాలని ఉన్నారు. కానీ దీనిపైన పూర్తిగా అవగాహన లేదు. ఇదేదో లాయర్ కి సంబంధించింది, లాయర్ ఇబ్బంది పడతారని వాళ్ళంతకు వాళ్ళు చేసుకుంటానని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు మరియు పొలిటికల్ పార్టీలు కూడా అలానే అనుకుంటారు. ఇది ప్రజలకే ఎక్కువ ఇబ్బంది చేస్తుంది. ఎందుకంటే ఇది జీవో ఏమంటే ఎన్టీపీఎస్ యాక్ట్ అనేది ఒకటి మత్తు పదార్థాలు, డ్రగ్స్ వీటికి సంబంధించింది. ఆల్రెడీ కడపలో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మనకు నైపుణ్యం ఉన్న లాయర్స్ ఉన్నారు. ఆ కేసును అత్యంత త్వరగా సమర్థవంతంగా క్లియర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఈ కేసును, ఈ కోర్టును ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఏదో కొత్తగా వీళ్ళు క్రియేట్ చేసినట్టు కొత్తగా జాయిన్ చేయడం తిరుపతిలో చాలా దురదృష్టం. ఎందుకంటే ఇక్కడ కడపలో జరిగే ఏ ఇష్యూ అయినా గానీ కడప కోర్టులోనే సాల్వ్ చేయాలనేది ప్రాథమిక హక్కు. అది కడప కోర్టుది, కడపలో ఉండే న్యాయవాదులది, వీళ్ళందరిది ప్రాథమిక హక్కు. ఎవరైతే ప్రాంతంలో ఉంటారో చుట్టుపక్కల ప్రాంతం ఏ ఇష్యూ జరిగినా గానీ అదే ప్రాంతానికి సంబంధించిన కోర్టులో దానికి పరిష్కారం జరగాల. కానీ వీళ్ళు ఏమంటున్నారు, కడపలో నుంచి తీసి ఒక 3-4 డిస్టిక్లే పరిమితం చేయాలా. ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో ప్రభుత్వాలకు అక్కడి నుంచి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయొచ్చు అనే విధంగా దీనిలను షిఫ్ట్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టమైన వార్త. ఇంకోటి, ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడదాం నాకు చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే మనకు ఏం న్యాయం వచ్చినా, ఏం బాధ వచ్చినా, ఏం అన్యాయం జరిగినా ఈ న్యాయమూర్తులే కోర్టులో గెలిచి మనకు న్యాయం ఇప్పించాలా. అలాంటి న్యాయవాదులే రోడ్డులపైన ఎక్కి కోర్టు ముందర కూర్చొని మనకు న్యాయం చేయండి అని గుహాలు చేస్తాలా 30 రోజుల నుంచి. ఏ ఒక్క పొలిటికల్ లీడర్లు కానీ, రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చి వీళ్ళకు మద్దతు తెలపడం గానీ, భరోసా ఇవ్వడం గానీ ఇంతవరకు చేయడం లేదు. ఇది చాలా అవమానం. ఒక కోర్టులో న్యాయం ఇప్పించే న్యాయమూర్తులే రోడ్డు పైన వచ్చి ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు ఒక పొలిటికల్ పార్టీ రూలింగ్ లో ఉంటూ మీరు వచ్చి నిరసన సపోర్ట్ ఇచ్చి ఏమైందని నేను ఈ సూటిగా అడుగుతున్నా ఈ ఒక మంచు నుంచి. ఇంకా ప్రజలకు గమనించిన విషయం ఏమంటే ఇది లాయర్ది కాదు సమస్య, మన అందరిది. మనలో ఒకడుకు అన్యాయంగా ప్రభుత్వాల నుంచి కేసులు పెట్టి ఇరికిచ్చేస్తారు. ఫలానా వ్యక్తి ఏదో పోతా ఉంటారు అర్ధరాత్రి, ఏమన్నా మాట్లాడితే డిపార్ట్మెంట్ లో ఈజీ కేసు ఏమంటే ఈ కేసులో యాక్ట్ చేసేస్తారు. వీళ్ళు డౌట్ వచ్చింది గంజా బ్యాచ్ అనేది లోపల వేసేస్తారు. అలాంటి వాళ్ళను విడిపించాలంటే తిరుపతికి పోయి ఎంతమంది తిరగాల? అలా ఇరుక్కునేదంతా పేద విద్యార్థులే. డబ్బులున్న వాళ్ళు డబ్బులు పెట్టి ఎట్టో బయటకు వచ్చేస్తారు. కానీ ఎవరికైనా డబ్బులు లేదు, పేదలు ఎవరున్నారు వాళ్ళే బుక్ అయ్యి కోర్టు వరకు మెట్లు ఎక్కుతారు. ఆ సమస్య రాకూడదంటే ఇప్పుడే ఈ లాయర్లకు మనం అందరం మద్దతు తెలపాలా. అది మా బాధ్యత అనుకోండి. పొలిటికల్ పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎన్జిఓస్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలపాలని కోరుకుంటున్నా. ఇంకా గతంలో ఎస్డిపిఐ నుంచి ఫుల్ గా సపోర్ట్, ఏమైనా ర్యాలీలు కావచ్చు, వీలైతే ఇదే కోర్టులో ఈ పిటిషన్ కి అగేనెస్ట్ గా మనం పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.